పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మహానాడు జరుగుతోంది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయిన కర్నేన అప్పలనాయుడు, జాడ శ్రీధర్ మరియు ఇతర సీనియర్ నాయకులను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పడాల భూదేవి ఆహ్వానించలేదు. దీంతో వారి మద్దతుదారులు దాదాపు 2000 మంది యాలాం జంక్షన్ నుండి కోటదుర్గం దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకే పార్టీలో ఉన్న తమపై వివక్ష చూపడంపై కాసేపు నడ్రోడ్డు మీద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఇన్ఛార్జ్ ఏకపక్ష ధోరణిపై నిర్విరామ పోరాటం చేస్తామని, ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని మేము కూటమి అభ్యర్థికి ఓటేశాం. మేము మనసాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఓటేశాం. అది వేయడం తప్పని చెప్పి ఎవరైతే జయకృష్ణకు ఓటేశారో వాళ్ళందరికీ పార్టీ నుంచి తరిమి ఇవాళ పదవులన్నీ కూడా వైఎస్ఆర్ తీయాలని చెప్పి దీనికి మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బ్రతికించడానికి మీరు ముందుకొచ్చి వాస్తవాలు తెలుసుకొని ఈ భూదేవిని తప్పించి ఇంకో ఇన్ఛార్జీలకు అప్పచెప్పాలని, మీరు మా అందరితో మాట్లాడాలని మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము మీ వద్దకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వీడియో మూలంగా, ఫోటోల మూలంగా మీకు చూపించి పార్టీని బ్రతికిస్తారని ఈ మోకాలతో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, తెలుగుదేశం. జాగ్రత్తగా ఒకసారి వినండి, అందరికి చూడండి. అందరూ కూడా మీ మోకాళ్ళపై సూపర్ 6 ఈరోజు ఇంకా ఎన్నెన్నో పథకాలు అంది పాలకొండ రూరల్ నాయకులకి, కర్నేన అప్పలనాయుడు గారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎంతో పండుగగా జరుపుకున్నటువంటి మనకి
జయకృష్ణకి ఓటేసాం. మేము మనసాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఓటేసాం. అది వేయడం తప్పని చెప్పి ఎవరైతే జయకృష్ణకి ఓటేశారో వాళ్ళందరికీ పార్టీ నుంచి తరిమి ఇవాళ పదవులన్నీ కూడా వైఎస్ఆర్ తీయాలని చెప్పి దీనికి మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బ్రతికించడానికి మీరు ముందుకొచ్చి వాస్తవాలు తెలుసుకొని ఈ భూదేవిని తప్పించి ఇంకో ఇన్ఛార్జ్ చెప్పాలని మీరు మా అందరితో మాట్లాడాలని మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము మీ వద్దకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వీడియో మూలంగా ఫోటోల మూలంగా మీకు చూపించి పార్టీని బ్రతికిస్తారని ఈ మోకాలతో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలతో నాయకులతో ఈ 32 గ్రామ పంచాయతీల నుంచి ఓన్లీ పాలకొండ రూరల్ 32 పంచాయతీల నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఇందులో మాజీ సర్పంచులు అలాగే మొన్ననే పదవీకాలం అయిపోయినటువంటి 12 మంది సర్పంచులు, మేము తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచినటువంటి ఇద్దరు ఎంపీటీసీలు అలాగే ఎక్స్ సర్పంచులు ఎక్స్ జడ్పీటీసీలు ఇక్కడ రావడం జరిగింది. మరి తెలుగుదేశం పూర్తి స్థాయి కేంద్రంగా మా దగ్గరే ఉంది కాబట్టి పార్టీ మమ్మల్ని గుర్తించి మేము అడిగినటువంటి డిమాండ్లు తొందరగా నెరవేరుస్తారని, ఈ పార్టీ దొంగల్ని కోవర్టుని ఈ పార్టీ నుంచి వెంటనే పంపిస్తారని ఈ సభాముఖంగా ఈ ఎన్టీఆర్ మాదాల ముందు మీకు వేడుకోవడం జరుగుతుంది. జై తెలుగు. మహానాడు పండుగ కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మహానాడు జరిగితే అక్కడ మేమందరం కార్యకర్తలతో నాయకులతో చాలా సంతోషంగా ఆనందంగా సంక్రాంతి పండుగ కన్నా చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం. అలాంటిది మేము తెలుగుదేశం పార్టీ సింబల్ మీద అపోజిషన్లో ఉన్నప్పుడు గెలిచిన ఈరోజు మాకు కనీస ఆహ్వానం లేకుండా రాత్రికి రాత్రే నాకు కానీ కన్నెన అప్పలాడి గారికి కానీ ఉన్నటువంటి క్లస్టర్లకు కలిగించి వేరే వాళ్ళకి ఇచ్చి కనీస ఆహ్వానం లేకుండా చేసినందుకు ఈరోజు మేము ఈ నడి రోడ్డునే వేదికగా చేసుకుని దగ్గర మేము ఈరోజు మహానాడు జరుపుకున్నాం. మరి పార్టీ నమ్ముకోవడానికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ వెంటనే తొలగించాలని పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు పదవులన్నీ వాళ్ళని వెంటనే భద్రత చేయాలని, ఈ ఇన్ఛార్జిని తొలగించాలని ఈ మహానాడు ద్వారా తీర్మానంగా మేము తీర్మానించుకుని నారా చంద్రబాబు నాయుడు